చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే 2019లో మళ్లీ గెలవడం పక్కా. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ గత 3 ఏళ్లుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యపూరితంగా హింసాకాండకు పాల్పడి ఎన్నికల వాయిదా వేయించి ప్రజాస్వామ్యాన్ని పాతర వేసినందుకు పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పుతో కొట్టుకుని నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు రాచమల్ల కొత్తగా వచ్చిన స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్టాఫ్ నర్సులను విధుల్లోకి చేర్చుకోకుంటే తన ఆందోళన మరింత ఉధృతం చేస్తానని రాచమల్లు హెచ్చరించాడు. గతంలోనూ పొద్దుటూరులో ప్రజలు తాగునీటి కష్టాలపై రాచమల్లు దర్పాకు దిగడంతో టీడీపీ ప్రభుత్వం దిగి వచ్చింది. ఓ నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజల తరపున స్థానిక ఎమ్మెల్యేని ధర్నాకు దిగడం పట్ల ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల తరపున వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2019లో కూడా గెలపడం పక్కా అని కడప జిల్లా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. For more videos, please subscribe our channel.